హలో అండి అందరికీ. స్ట్రీట్ స్టైల్ చికెన్ 65 క్రిస్పీగా పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా జ్యూసీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి స్ట్రీట్ స్టైల్లో లాగా వచ్చి తీరుతుంది. నేను చెప్పిన టిప్స్ కనుక ఫాలో అవుతూ చేయండి. చికెన్ 65 చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ని తీసుకుంటున్నాను. 1 కేజీ చికెన్ని బాగా క్లీన్ చేసుకొని సాల్ట్ 2 స్పూన్లు, కాశ్మీర్ రెడ్ చిల్లీ 2 స్పూన్లు, అలాగే పసుపు కూడా వేసుకోండి 1 స్పూను. పసుపు వేయడం మర్చిపోయాను. ఆయిల్ 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పెప్పర్ పౌడర్ 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, లెమన్ జ్యూస్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. లెమన్ జ్యూస్ వేసిన తర్వాత కరివేపాకు వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్లు లేకపోతే ఒక పావు కప్పు దాకా కరివేపాకు వేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు మొత్తం ముక్కలకి తగిలేటట్టు బాగా మసాజ్ చేసుకోవాలి. బాగా మసాజ్ చేసుకున్న తర్వాత మొక్కజొన్న పిండి, కార్న్ఫ్లోర్ 4 టేబుల్ స్పూన్లు, మైదా పిండి 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఈ మసాలాలు మొత్తం ముక్కలకి బాగా తగిలేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత మనకి మ్యారినేషన్ అనేది బాగా అవుతుంది. ఇలాగ మ్యారినేషన్ అయిన తర్వాత ఒకసారి చూడండి, సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలాగ మ్యారినేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని పైన ప్లేట్ పెట్టేసి ఒక అరగంట పాటు మ్యారినేషన్కి వదిలేయండి. అరగంట తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలిపిన తర్వాత మనకి మ్యారినేషన్ చూడండి ఎంత బాగా పట్టిందో ముక్కలకి మసాలాలు. ఇప్పుడు వీటిని ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకుండా కొంచెం హీట్ అయిన ఆయిల్లో వేసుకోండి. మీడియం హీటెడ్ ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ముక్కలు వేసిన వెంటనే కలపకుండా ఒక 5-7 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 5-7 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు కలుపుకోండి. అప్పుడు కలుపుకొని రెండో వైపుకి మార్చుకొని అప్పుడు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలాగ మీడియం ఫ్లేమ్లో ఒక 5-10 నిమిషాల దాకా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తీస్తాము అనుకున్నప్పుడు ఒక 50 సెకండ్స్ లేకపోతే 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టి అప్పుడు తీసేయండి. ఆయిల్ అస్సలు పీల్చవు. లోపల చాలా సాఫ్ట్గా జ్యూసీగా పైకి క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.